ఈ రాత్రి సంఘ ప్రార్థన కొరకు మొదటి కీర్తన మనం మార్చి చదువుకుందాము. కీర్తనల గ్రంథం 1వ కీర్తన. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, అతడు నీటి కాలువ యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. 3వ వచనాన్ని అందరం కలిసి ఒకసారి బిగ్గరగా చదువుకుందాం. అతడు నీటి కాలువ యోరను నాటబడినదై ఆకు ఆడక తన కాలముందు ఫలమిచ్చు, అతడు చేయునదంతయు సఫలమగును. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ప్రభు యొక్క ప్రసన్నతను పొందు నిమిత్తమై హెచ్చరికగా, పురుకొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ఈ కీర్తన మనకు కొత్తదేమీ కాదు. బాల్యము నుండే, అంటే సండే స్కూల్ నుండి కూడా మనకెంతో పరిచయమైన కీర్తన. ఇంకా ఇందులో వచనాలన్నీ కూడా మనం కంటతాగా నేర్చుకోగలిగిన వారంగా ఉన్నాం. అయితే ఇదంతా గ్రహింపు, దాన్ని ఏమంటారంటే థియరిటికల్ నాలెడ్జ్ అంటారు. ప్రాక్టికల్గా అనుభవపూర్వకమైన జ్ఞానం లేదా అనుభవం మనం పొందినప్పుడే మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించగలుగుతాం. గ్రహింపుగా మనం ఎరిగి ఉండడం వేరు, అనుభవపూర్వకంగా మనం ఎరిగి ఉండడం వేరు. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దని, పాపుల మార్గాన నిలవద్దని, అపహాసకుల చోటున కూర్చోవద్దని, వారు కూర్చుండే చోటున మనకు తెలుసు. కానీ తెలియకుండానే మొహమాటానికో ఇతరాత్రమైన దానికో వారితో పాటే మనం నడుస్తాము, నిలుస్తాము, కూర్చుంటాము. అయితే దేవుడు అంటున్నాడు, వాటిని విడిచి యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. అతడు ఎలా ఉంటాడంటే నీటి కాలువ యోరన నాటబడి ఆకు ఆడక, అంటే పచ్చగా ఉంటాడు. ఇంకా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అన్నాడు. అతడు చేయునదంతయు సఫలమగును అంటున్నాడు. కాబట్టి తెలిసిన జ్ఞానం కంటే అనుభవపూర్వకమైన జ్ఞానమే గొప్పది. ప్రాక్టికల్గా దీన్ని మన జీవితాలలో మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేసేటువంటి వారంగా ఉండాలి. యెహోవా ధర్మశాస్త్రం లేదా దేవుని వాక్యం ఎంతగా ధ్యానిస్తున్నాం? దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అన్న. మనం ఎక్కువగా మన సమస్యలు ధ్యానిస్తాం, కానీ వాక్యాన్ని ధ్యానించినటువంటి వారుగా ఉంటాం.
ఎప్పుడైతే మనం వాక్య ధ్యానం ఆరంభిస్తామో అప్పుడు దేవుని జీవం మనలోకి వస్తుంది. దేవుడు చెప్పినట్టుగా అతడు చేయునదంతయు కూడా సఫలమగును అన్నాడు. అందుకే దినభాగాలు చదువుకోవాలి, వాగ్దానాలు చదువుకోవాలి, పదే పదే ఆలోచన చేయాలి. ధ్యానించడం అంటే అదేదో పెద్ద పని కాదు. ఎప్పటికీ ఆ విషయం గురించి ఆలోచించడమే ధ్యానం చేయడం. ఇచ్చిన వాగ్దానాన్ని పదే పదే మన జ్ఞాపకం చేసుకుంటా ఉంటే, విన్న సందేశాలను పదే పదే జ్ఞాపకం చేసుకుంటా ఉంటే దేవుడు మనకు ఆలోచన ఇస్తాడు. అందులో నుంచి మనతో మాట్లాడతాడు. ఏం చేయాలో చెప్తాడు, ఏం చేయకూడదో చెప్తాడు. అప్పుడు మనం ఆ ప్రకారంగా జరిగిస్తాం. ఆ శక్తి మనకు కలుగుతుంది. చేసేదంతా కూడా సఫలమగుతుంది అన్నాడు. కాబట్టి నువ్వు వ్యక్తిగతంగా ఎంత వాక్యాన్ని నీ హృదయంలో నింపుకుంటున్నావు? మనం తొందరగా మర్చిపోతాం. ఎందుకంటే సాతాను కూడా మనలో ఉన్న ఆ దేవుని వాక్యాన్ని ఎత్తుకుపోవడానికి ప్రయత్నం చేస్తాడు. మనకు జ్ఞాపకం ఉండనివ్వదు. వాగ్దానాలు కూడా మనం మర్చిపోతాం. దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు, ఈ సంవత్సరం ఏ వాగ్దానం నాది అనే విషయం కూడా చాలా తొందరగా మర్చిపోయేంటి వారంగా ఉంటాం. అందుకనే దేవుడు మనకు తన కృపా అవకాశాన్ని ఎల్లప్పుడూ అనుగ్రహిస్తాడు. ఎప్పటికప్పుడు కూడా మనతో మాట్లాడుతూనే ఉంటాడు. ఈ వాక్యమే సత్యం, అది నిత్యము నిలుస్తుంది. దీని మీద ఆధారపడిన వారు ఎన్నడూ సిగ్గుపరచబడరు. కాబట్టి మనం వాక్యాన్ని ధ్యానించి వాక్యాన్నే తలపోసుకునే వారమైతే అన్ని విషయాలలో సఫలీకృతను సాధించేటువంటి వారంగా ఉంటాం. మంచి ఫలభరితమైన జీవనం ఇహమందు మనం అనుభవిస్తాము, అలాగే పరమందు కూడా మనకు ఆ సఫలీకృతమైన వాస్తవికమైన జీవం మనకు దొరుకుతూ ఉంటుంది. మన కొరకు దాన్ని దేవుడు సిద్ధపరిచేటువంటి వాడిగా ఉంటాడు. వాక్యాన్ని ధ్యానించేవారు, వాక్యం మీదే ఆధారపడేవారికి, వాక్యాన్ని అనుసరించి నడిచేవారికి ఆయన ఎన్నో సఫలపరుస్తాడు. మొట్టమొదట ఏం సఫలపరుస్తాడంటే, కీర్తన 20:4 వచనం చదవండి. 20వ కీర్తన, నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన సఫలపరుస్తాడు. నీ కోరికను సిద్ధింపజేస్తాడు, నీ ఆలోచనను ఆయన యావత్తును సఫలపరచునన్నాడు. ఈనాడు మనకెన్నో ఆలోచనలు ఉంటాయి. అవి వ్యక్తిగత విషయాలే కావచ్చు, కుటుంబపరమైన విషయాలే కావచ్చు, సంఘపరమైన విషయాలే కావచ్చు. ఈ ఆలోచన ఆయన నుండి మనకు కలిగితే ఈ ఆలోచన ఎలా సఫలీకృతం కావాలి? వాక్య ధ్యానం చేసినప్పుడు ఆలోచన యావత్తు దేవుడు సఫలపరిచేటువంటి వాడిగా ఉంటాడు. వారు నీటి కాలువయోరన నాటబడిన వారే, ఇక వారికి ఎన్నటికీ కూడా విఫలత కలగదు. దావీదు యొక్క ఆలోచనను దేవుడు సఫలపరిచాడు. అయ్యో, నేను సరంబి వేసిన గృహాలలో నివసిస్తున్నాను, నా దేవుని మందిరం గుడారంలో, నా దేవుని మందసం గుడారములో ఉన్నది. ఆయన కొరకు నేను ఒక గొప్ప మందిరం కట్టాలి అనుకున్నాను. సరే, ఒకవేళ దావీదు మందిరం నిర్మించకపోయినా మందిర సామాగ్రి అంతా దావీదు సమకూర్చాడు. వెండి, బంగారం, దూలాలు, సమస్త సంపద సమకూర్చాడు. సొంతమైన బంగారం కూడా దావీదు ఇచ్చాడు.
ఆయన కుమారుడైన సొలొమోను సఫలపరిచాడు. దావీదు యొక్క ఆలోచన దేవుడు నెరవేర్చాడు. కొంతమంది ఆలోచనలను దేవుడు సఫలపరచలేదు, విఫలము చేశాడు. అహితోఫేలు ఆలోచనను దేవుడు భంగము చేశాడు, విఫలం చేశాడు. ఎందుకంటే ఆయనకు ఈ అనుభవం లేదు, దైవికంగా ఆలోచించే అనుభవం లేదు. దేవుని వాక్యాన్ని ధ్యానించిన వారి ప్రతి ఆలోచన ప్రభు చిత్తమైతే, అంటే ఆయన చిత్తానుసారంగా మనం ఆలోచించగలుగుతాం. అలా ఆలోచించిన ప్రతి ఆలోచన ఆయన సఫలపరిచేటువంటి వాడిగా ఉంటాడు. అది ఏ విషయంలోనైనా సరే సఫలం చేస్తాడు. 16వ కీర్తనలో 2వ విషయం చెప్పాడు. 3వ వచనం చదవండి. 16 సామెతలు చదువు. సామెతలు 16:3. సామెతల గ్రంథం 16:3. నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశాలు సఫలమగును అన్నాడు. మొదటిది ఆలోచన సఫలమగును అన్నాడు. రెండవది ఉద్దేశములు సఫలమగును అన్నాడు. ఎందుకంటే దేవుడు ఉద్దేశించినదేది నిష్ఫలము కానేరదు అన్నాడు. ఇప్పుడు తెలుసుకొంటిని అని యోబు అన్నాడు. నీ పనుల భారం యెహోవా మీద నుంచుము అన్నాడు. మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మన పనుల భారం ఆయనకు అప్పగించడమే కాకుండా మన ఉద్దేశాలన్నీ నెరవేర్చుకునే గొప్ప ధన్యత మనకు లభిస్తుంది. కానీ ఎక్కువగా మన పనుల భారాన్ని మనమే మోస్తూ ఉంటాం. అప్పగించినట్టే అప్పగిస్తాం, కానీ అది మరలా మన మనసులో మోస్తూనే ఉంటాం. అందువలననే మన ఉద్దేశాలు చాలా మట్టుకు సఫలం కాకుండా ఉంటాయి. మన ఉద్దేశాలు సఫలం అవ్వాలంటే ఆయనకు దాన్ని అప్పగించాలి, ఆయన మీదనే మోపాలి. ఆయన సమయం కొరకు కనిపెట్టుకునేటువంటి వారంగా ఉండాలి. ఆలోచన సఫలపరిచే దేవుడు ఆయనే, ఉద్దేశములు సఫలపరిచే దేవుడు ఆయనే. అంతేకాదు యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనంలో అన్నాడు. యెషయా గ్రంథం 26:12 వచనం. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు అన్నాడు. నేను కొన్ని పనులే సఫలపరుస్తానని ఆయన అనలేదు, అన్ని పనులను ఆయన సఫలపరుస్తాడు. సఫలపరిచే దేవుడు మనకుంటుండగా, సఫలీకృతం ఎలా అవ్వాలో ఆయన తెలియజేస్తుంటుండగా, మరి అనుభవపూర్వకంగా ఆ జ్ఞానాన్ని మనం పొందుతున్నామా? దివారాత్రులు ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నామా? ఆలోచన చేస్తున్నామా? నీటి కాలువ ఎవరైనా నాటబడిన రీతిగా ఆకువాడక మన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటున్నామా? మనం చేసేదంతా సఫలం అవ్వాలంటే వాక్యమే మన పునాదయ్యి ఉండాలి. మన ఆలోచన, మన ఉద్దేశం, మన పనులు ఆయన సఫలపరుస్తారు. అంతేకాదు మన మనోభిష్టాన్ని కూడా సఫలపరుస్తారు. కొన్ని సందర్భాలు మనో ఇష్టం అంటే అది మన ఇష్టం. మనము ఆయనకి ఇష్టంగా బతికితే మనకున్న ఇష్టాలకు కూడా ఆయన ఎంతో విలువనిచ్చేవాడిగా ఉంటాడు, వాటిని కూడా ఆయన నెరవేర్చేవాడిగా ఉంటాడు. చూడండి 21వ కీర్తన 9వ వచనం చదవండి.
కీర్తన 21:2 చదవండి అమ్మ సరిపోదు. అతని మనోభిష్టం నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన మనోభిష్టం. నువ్వు నాకు ఎన్ని ఇస్తేనేమి, నేను సంతానము లేనివాడనే అవుతున్నాను. ఈ దమస్కు ఎలియేజరే నా ఆస్తికి కర్తయగును కదా అన్నాడు, వారసుడగును కదా అన్నాడు. అబ్రహాం ఎంత నిరాశలో ఉన్నాడు. అబ్రహాము యొక్క మనోభిష్టం ఏంటి? నాకు సంతానం కావాలి. ఎందుకంటే అబ్రహాము దేవునికి ఎంత అనుకూలంగా ఉన్నాడు, ఇష్టడిగా ఉన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఇతడు నీకు వారసుడు కాడు, మీదటికి కాలమున నేను నీ యొద్దకు వస్తాను, నీ గర్భవాసమున పుట్టబోవడే నీకు వారసుడగును అని చెప్పి అబ్రహాము యొక్క మనోభిష్టాన్ని దేవుడు సఫలపరిచిన వాడిగా ఉన్నాడు. ఎందుకంటే అబ్రహాముకు పడుకున్న వాక్యమే, లేచిన వాక్యమే, నిలబడిన వాక్యమే, నడిచిన వాక్యమే. అబ్రహామునకు దర్శనమందు వాక్యము వచ్చేను అని రాయబడి ఉంటుంది. మరి మనం దేవుని ఏర్పాట్లో ఉన్నామా? దివారాత్రం దాన్ని ధ్యానిస్తున్నామా? అప్పుడు మన ఆలోచన, ఉద్దేశాలు, పనులు, మనోభిష్టాలు సఫలమవుతాయి. అంతేకాదు చివరిగా మన ప్రార్థనలన్నీ సఫలమవుతాయి. 20వ కీర్తనల గ్రంథం 5వ వచనం, యెహోవా నీ రక్షణను బట్టి మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. యెహోవాయే ప్రార్థనలను సఫలపరిచేటువంటి వాడు. దివారాత్రులు ఆయన వాక్యం ధ్యానించినప్పుడు చేసేదంతా సఫలమవుతుంది, ఆలోచన సఫలమవుతుంది, ఉద్దేశము సఫలమవుతుంది, పనులు సఫలమవుతాయి, మనోభిష్టము సఫలమవుతుంది, ప్రార్థనలు సఫలమవుతాయి. ఎందుకు మంచి ఉదాహరణ యోసేపే. యోసేపుకు దేవుడు తోడయ్యున్నాడు. అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేశాడు. ఆదికాండం 39వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఆదికాండం 39వ అధ్యాయము 3వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతడి చేతిలో యెహోవా సఫలము చేసెననియు. చూడండి, యోసేపు జీవితం అంతా మనకు తెలుసు. ఎంతో నిరాశ, కృంగుదల పరిస్థితులు యోసేపు జీవితంలో ఉన్నాయి. గుంటలో పడద్రోయబడ్డాడు, బానిసగా అమ్మబడ్డాడు. అలాగే దేవుడు అతనికి అనుమతించిన ప్రతి శ్రమలో కూడా ఆయన యందే నిలిచి ఉన్నాడు. పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు ఈ మాటలు రాసి ఉంచాడు. యెహోవా అతనికి తోడై ఉన్నాడు, అతడు చేసినదంతా కూడా సఫలమవుతాడు. అతడి చేతిలో ఉన్నదంతా దేవుడు సఫలపరుస్తూ ఉన్నాడు. పోతీఫర్ గ్రహించాడు కాబట్టి అన్నీ ఆయనకు అప్పగించాడు. ఇక ఏమీ పట్టించుకోలేదు. దేవుడు గొప్ప కార్యం చేశాడు. అయితే సాతాను అతని మీద మరి నేరం మోపేటట్టుగా చేశాడు. ఆ శోధనలో అతన్ని చెరసాలలో వేశాడు.
చెరసాలలో వేసినప్పుడు కూడా దేవుడు అతనికి తోడై ఉన్నాడు. చెరసాల యొక్క అధిపతికి యోసేపు మీద కటాక్షం కలిగేటట్టు చేశాడు. ఆ అధిపతి కూడా అంతా అతనికి అప్పగించాడు. అప్పుడు ప్రభు అతని గురించి ఏమంటున్నాడు? 23వ వచనం చదవండి. ఆది కాండం. అతనికి తోడై ఉండేను గనక అతని చేతికి అప్పగింపబడిన దేనిని గూర్చి విచారణ చేయకయుండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను అన్నాడు. యోసేపు నీటి కాలువ వివరణ నాటబడినవాడు. ఎంత ఫలింపు పొందాడు. ఈనాడు మనం యోసేపులాగా దీవింపబడాలంటే మనం కూడా వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించాలి. ఆలోచనలు, ఉద్దేశాలు, పనులు, మనోభిష్టం, ప్రార్థనలన్నీ సఫలపరుస్తాడు. పరిస్థితులు ఎలా ఉన్నా పర్వాలేదు. కరువు రావచ్చు, శ్రమ రావచ్చు, ఇబ్బంది కలగచ్చు, లాభాలలో ఉండొచ్చు, నష్టాలలో ఉండొచ్చు. ఎన్ని రకాల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా చేసేదంతా దేవుడు సఫలపరిచేటువంటి వాడిగా ఉంటాడు. వాడు ఎప్పటికీ వాక్య ధ్యానం ఎంతో ఆశీర్వాదకరమైనది. వాక్యాన్ని తలపోసుకోవడం, వాక్యమందే మనం ధ్యానం కలిగి ఉండడం ఎంతో ధన్యకరమైనది. యోసేపు అట్లు దీవెన పొందాడు. అంటే మనం కూడా అపేక్షిద్దాం, ప్రభువా నేను నా సమస్యలను ధ్యానించక నీ వాక్యాన్నే ధ్యానించే భాగ్యం ఇవ్వు. నా ఆలోచన సఫలం చేయి, నా ఉద్దేశం సఫలం చేయి, నా పనులను సఫలం చేయి, నా మనోభిష్టాన్ని సఫలం చేయి, నా ప్రార్థనలన్నీ సఫలం చేయి ప్రభువా. యోసేపుకు తోడై ఉండినట్లు నాకును తోడయ్యుండు అని మనం అడగాలి. ఎప్పుడైతే మనం వాక్య ధ్యానానికి ప్రతిష్ఠించుకుంటామో మరొక జ్ఞాపకం పెట్టుకుంటాం, తప్పక దేవుడు తోడై ఉంటాడు. మనకెంతో ఆశీర్వాదాన్ని, దీవెనను అనుగ్రహిస్తాడు. అటు కృప అపేక్షిద్దాం. కేవలం గ్రహింపుగలిగిన ఆ అనుభవంలోనే ఉండకుండా నిజముగా వాక్యానుభవము కలిగిన వారమే ప్రభువును గణపరిచేటువంటి వారంగా ఉంటాం. తెలుసుకున్న వారమే కాదు, అవలంబించేటువంటి వారంగా మనం ఉండాలి. అప్పుడు ఆయన దయ మన మీద నిలిపి మన కొరకు కార్యాలు చేసేవాడిగా ఆయన ఉంటాడు. ఆ కృపను మనం అపేక్షిద్దాము. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ప్రార్థనలోకి వెళదాం.